జానకేంద్ర వాళ్ళ దగ్గరికి పోతుంది. ఏమో చింటూ. కార్తీక్ నువ్వెప్పుడు వచ్చినావు బెంగళూరు నుండి? ఇవాళ మార్నింగే వచ్చిన జానకి. ఎలా ఉన్నావు? బాగున్నావా? బానే ఉన్నా కార్తీక్, నువ్వెలా ఉన్నావు? ఏదో అలా ఉన్నా జానకి. అరే బిట్టు సూరి, వాడు ఎవర్రా అంత క్లోజ్గా మాట్లాడుతాడు? ఏంద్రా నాకేం అర్థమైతే లేదు. నువ్వేం బాధపడాలి చింటూ, వాడు అన్నో తమ్ముడు కావచ్చు తీరా. అంతే అంటవారా? ఇప్పుడు చూస్తే వాళ్ళు అన్నట్టు అవ్వపడతలేదు కదరా. చింటుగా అన్నో తమ్ముడు ఎట్లయితారా? పిల్లలు చూస్తే గంట సగం ఉన్నాడు, నాకేదో తేడా కొడుతుందిరా. అరే ఏం మాట్లాడుతున్నారా సూరి? ఏం మాట్లాడుతున్నారు సూరి? మన చింటిగాడి కన్నా ఆయన సంగ ఉన్నారా ఆయన? లేడారా? వీళ్ళిద్దరిని పోల్దామని ఇప్పుడు మరి పట్టరా. అరే బిట్టుగా వాన్ హెయిర్ స్టైల్ చూడు, మన హెయిర్ స్టైల్ చూడు. అరే సూరిగా హెయిర్ స్టైల్ రా, హెయిర్ స్టైల్ ఒకటి తీసేయి. సరేరా బిట్టు, హెయిర్ స్టైల్ తీసేద్దాం రా. కంపల్సరీ వాళ్ళకి టీ షర్ట్ వెనక 6 ప్యాక్స్ ఉంటాయిరా. మరి మనోనికి రా. అరే చింటిగా ఎంతసేపు ఇవ్వట్టుంటారా? పెట్టరా. అరే సూరిగా ఈ పొట్టు ఒకటి తీసేయి. సరేరా, పొట్ట కూడా తీసేద్దాం. వాడిని చూడరా, మన హైటు పర్సనాలిటీ హీరోలా ఉన్నాడు. మరి మనోర్రా. ఆగరా నువ్వు. అరే చింటిగా నువ్వేం బాధపడకు. అరే వాడు బట్టి స్కూటీ విని వచ్చిండ్రా. మనోనికి ఏందిరా ఎన్ఫీల్డ్ ఉన్నది. ఏమోరా, నాకు మన చూస్తే తేడా కొడుతుందిరా. అరే ఏంద్రా అసలు వాళ్ళు ఇంతసేపు ఏం మాట్లాడుకుంటారా? అరే చింటిగా నువ్వేం బాధపడకురా. అరే సూరిగా నీ లిప్ రీడింగ్ తెలుసు కదా, మనం ఏం మాట్లాడుతున్నావు చెప్పురా. అరే చింటుగా నువ్వేం బాధపడకురా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ప్రతి ముక్క పుల్లు పోకుండా చెప్తారా. సరేరా. అవును జానకి, మా డాడీకి హెల్త్ ఏం బాగాలేదు, అందుకే చూడడానికి వచ్చిన. జానకి నిన్ను చూడకుండా నేను అస్సలే ఉండలేకపోతానా, అందుకే చూద్దామని వచ్చిన. అవునా కార్తీక్, ఎప్పటి నుంచి మీ నాన్నకి హెల్త్ బాగాలేదు? అవునా బేబీ, నేను కూడా నేను చూడకుండా ఉండలేకపోతానా అంట అందరా. 1 వీక్ అవుతుంది జానకి, మెడిసిన్ వాడుతుండే కానీ అస్సలకే తగ్గట్లే. ఇన్ని రోజులు నా మనసులో మాట నీకు చెప్దాం అనుకున్నా జానకి, కానీ చెప్పలేకపోయినా. అవునా కార్తీక్, అసలు డాడీ ప్రాబ్లం ఏంటిది మరి? అవునా బేబీ, మరి ఇప్పుడు నీ ముందే ఉన్నా కదా, మరి చెప్పే. డాడీకి హార్ట్లో హోల్ ఉన్నది జానకి, హైదరాబాద్ తీసుకెళ్ళి స్టంట్ అయిపోయాలి. సరే జానకి, ఇన్ని రోజులు నా మనసులో మాట దాచుకున్నది నీకు చెప్తున్నా. అవునా కార్తీక్, మరి ఎప్పుడు తీసుకెళ్తున్నావు డాడీని హైదరాబాద్కి? నీ మనసులో మాట నాకు అర్థమైంది బేబీ, నువ్వేం చెప్పనవసరం లేదంటున్నా. ఈ వీక్లో తీసుకెళ్తా జానకి, హార్ట్లో స్టంట్ అయిపోతే నా టెన్షన్ పోతుంది జానకి. ఇన్ని రోజులు నీ మీద ఉన్న ప్రేమను నా గుండెలో దాచుకొని గుడ్డు కట్టా జానకి. అవునా కార్తీక్, నువ్వేం టెన్షన్ పడకు, దేవుని దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది. ఏమేంద్రా ఏం మాట్లాడతాను చెప్పురా జానకి. అవునా బేబీ, నువ్వు కట్టిన గుడిలో నేను దేవతలను నిలిచిపోతా అంటున్నా. ఏమో జానకి, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? జానకి, మనం ఇంటికి వెళ్ళి మన ప్రేమ గురించి మీ నాన్నతో చెప్దామా? ఇప్పుడు ఫైనల్ ఇయర్గా కార్తీక్, ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. బేబీ నువ్వు మా నాన్నతో చెప్పిన మన ప్రేమ ఒప్పుకోడు బేబీ. అవునా, మరి బీటెక్ అయిపోయినాక కోర్ సైడ్ వెళ్తావా లేకుంటే ఐటీ సైడ్ వస్తావా? రే ఏమంటున్నా సూర్యవాడు? మరి ఎలా జానకి, ఇంటి నుంచి లేచిపోయి ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకుందామా? ఇప్పుడు కోర్ సైడ్ ఏముంది కార్తీక్, ఐటీ సైడే వస్తాను. సరే బేబీ, ఇంట్లో ఇవ్వలేని టైం చూసి చెప్తా, లేచిపోయి పెళ్లి చేసుకుందాం. సరే జానకి, నీ బీటెక్ అయిపోయినాక రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయి, నేను మా కంపెనీలో రిఫర్ చేస్తాను. రే ఇది నేను చెప్పారా, నా వల్ల కాదురా, ఇంటికి పోదాం పారా. అరే ఏం కాదురా సూరి, ప్లీజ్ చెప్పురా, ఏమనుకుంటారా వాళ్ళు? జానకి, మనకి పెళ్ళి అయినాక హనీమూన్కి మాల్దీవ్స్కి వెళ్దామా, మాల్దీవ్స్కి వెళ్దామా? సరే కార్తీక్, నీకు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తా. అరే ఇప్పుడు జానకి ఏమన్నదిరా? అండమాన్కి వద్దు, మాల్దీవ్స్కి వెళ్దామంట అందరా. సరే మరి డాడీకి మెడిసిన్ ఇచ్చే టైం అయింది, నేను వెళ్తా. జానకి, మరి మనకు బాబు పుడితే ఏం పేరు పెడదాం, అమ్మాయి పుడితే ఏం పేరు పెడదాం? సరే కార్తీక్, నేను కూడా ఒకసారి వచ్చి బాబాయ్ని కలుస్తా. నీ ఇష్టం బేబీ, నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఓకే. సరే జానకి, వెళ్దాం దా. ఓకే కార్తీక్. అరే ఏంద్రా శకాన్ని ఇచ్చుకుంటాను. ఐ లవ్ యూ జానకి, ఐ లవ్ యూ బేబీ. రాఘవా. జానకి. అరే ఇట్లాంటి టైంనే గుండెని రాయి చేసుకోవాలరా, ఏం కాదు పో. జానకి, ఇతను కార్తీక్, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. బాబాయ్కి హెల్త్ బాగాలేదట, మేము వెళ్ళి చూసి వస్తాం, నువ్వు నా బండి తీసుకుని ఇంటికి వచ్చాయి. సరే జానకి. అరే ఏంద్రా చింటి అంత కోపంగా చూస్తాడు? అరే వాళ్ళ పెళ్ళికి చింటుగానే సాక్షాత్కం పెట్టమంట అందరా. అరే జానకేంద్ర వాడి బండి ఎక్కిపోతుంది. అరే వాళ్ళు ఇటు నుంచి ఇటే పోయి పెళ్లి చేసుకుంటారా అట్రా, వాడిని బండి ఇంటికా పెట్టమన్నది.
ఉట్టిగా వాళ్ళు పెళ్లి చేసుకొనికే పోతారు కారా, నువ్వు మాత్రం సాక్షాత్కానికి అస్సలే పోకురా. ఏందిరా సూరి ఎన్ని మాటలు చెప్పినావురా? నీకు లిప్ రీడింగ్ తెలుసా? నా రీడింగు వచ్చినోడు జానకి అన్న అవుతారట్రా, వాళ్ళ బాబాయ్కి హెల్త్ మంచిగా లేకపోతే చూద్దాం అని పోతాడు. మరి పట్టుకోరా, పట్టుకో, పట్టుకోరా.